నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యురేనియం ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణమవుతున్న ఓ ఎలిమెంట్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఒకటైన యురేనియం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇది ప్రపంచానికి వెలుగునిచ్చే విద్యుత్తును సృష్టించగలుగుతుంది. అదే విధ్వంసానికి ఉపయోగిస్తే అదే ప్రపంచాన్ని నాశనం చేసే ఎలిమెంట్గాను మారుతుంది. ఇలా రెండు రకాలుగా ఉపయోగపడే ఈ మూలకం చుట్టే ఇప్పుడు ప్రపంచం తిరుగుతోంది. ఈ ఎలిమెంట్ దొరకడం కాస్తంత ఈజీనే, కానీ దీన్ని ప్యూరిఫై చేయడమే చాలా కష్టం. ఓ 100 కేజీ యురేనియంను ప్యూరిఫై చేయాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అసలు ఈ యురేనియంను ఎలా క్లీన్ చేస్తారు? విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఎంత ప్యూరిటీ ఉండాలి? న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే ఎంత ప్యూరిటీ కావాలి? దీన్ని ఎలా ప్యూరిఫై చేస్తారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మీ సపోర్ట్ ఇచ్చి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే, యురేనియం అనేది నార్మల్గా భూమిలో ఐరన్ను ఎలా అయితే బయటకు తీస్తారో అలాగే బయటకు తీస్తారు. జనరల్గా యురేనియం సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది. భూమి నుంచి బయటకు తీసినప్పుడు ఇది గ్రే లేకుంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. భూమిలో ఉన్నప్పుడు ఇది యురేనియం ఆక్సైడ్ గానో లేదా ఇతర ఫార్మ్స్లో దొరికినప్పుడు ఈ కలర్లో ఉంటుంది. భూమి నుంచి బయటకు తీసిన యురేనియంలో 99.3% U-238తో పాటు 7% యురేనియం 235 ఉంటుంది. అంటే 1000 కేజీల యురేనియం ఉంటే అందులో 993 గ్రాముల యురేనియం 238 ఉంటే 7 గ్రాములు మాత్రమే యురేనియం 235 మూలకం ఉంటుంది. ఇందులో 235 మూలకం చాలా ఇంపార్టెంట్. పవర్ జనరేట్ చేయడంలోనూ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలోనూ ఈ 235నే చాలా ఇంపార్టెంట్. సో ఈ 235%ను బట్టి దీన్ని పవర్కు కానీ న్యూక్లియర్ బాంబ్కు కానీ యూజ్ చేయడానికి వీలవుతుంది. నార్మల్గా 0.7% ఉన్న యురేనియం 235ను 5%కు పెంచితే అది పవర్ జనరేట్కు యూజ్ అవుతుంది. అదే న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే ఈ 235 ఎలిమెంట్ పర్సెంటేజ్ 90% వరకు ఉండాలి. అయితే ఇప్పుడు ఈ యురేనియంను ఎలా ప్యూరిఫై చేస్తారో చూద్దాం. యురేనియంను క్లీన్ చేయడానికి సెంట్రిఫ్యూజ్లను యూజ్ చేస్తారు. ఈ సెంట్రిఫ్యూజ్లు ఎలా వర్క్ చేస్తాయంటే, మన పూర్వీకులు ఇంట్లో పెరుగుని చిలికి వెన్న తయారు చేసేవాళ్ళు కదా, అది ఈ సెంట్రిఫ్యూజ్ మెకానిజంతోనే వర్క్ అవుతుంది. ఇలా చిలుకుతున్నప్పుడు పాలల్లో ఉండే వెయిట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఓవైపుకు, తక్కువ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మరోవైపుకు విడిపోతాయి. సో ఎక్కువ వెయిట్ ఉన్న వెన్న సెపరేట్గా, తక్కువ వెయిట్ ఉన్న బటర్ మిల్క్ సెపరేట్గా విడిపోతాయి. సరిగ్గా యురేనియంను కూడా అలాగే క్లీన్ చేస్తారు. యురేనియం 235లో 92 ఎలక్ట్రాన్స్, 92 ప్రోటాన్స్ ఉంటే న్యూట్రాన్స్ మాత్రం 143 ఉంటాయి. అదే యురేనియం 238లో 92 ఎలక్ట్రాన్స్, 92 ప్రోటాన్స్ ఉంటే న్యూట్రాన్స్ 146 ఉంటాయి. అంటే యురేనియం 238 కంటే 235లో 3 న్యూట్రాన్స్ తక్కువగా ఉంటాయి. జనరల్గా పీరియాడిక్ టేబుల్ను బట్టి 146 న్యూట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. కానీ 143 మాత్రమే ఉంటే అది చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. దీనిపై ఏ చిన్న రియాక్షన్ వచ్చినా భారీగా రియాక్ట్ అవుతుంది. ఇదే న్యూక్లియర్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు 238 కంటే 235లో 3 న్యూట్రాన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం బరువు తక్కువగా, 238 బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్న ఎలిమెంట్ను సెంట్రిఫ్యూజ్లో వేసి తిప్పుతారు. అయితే ఇక్కడ హై టెక్నాలజీ సెంట్రిఫ్యూజ్లను యూజ్ చేస్తారు. న్యూట్రాన్ రేంజ్లో డిఫరెన్స్ ఉంటే ఎలిమెంట్స్ను వేరు చేయడం చాలా కష్టం. అందుకే హై టెక్నాలజీ సెంట్రిఫ్యూజ్లలో కొన్ని నెలల పాటు వీటిని తిప్పుతారు. అప్పుడు ఇవి రెండు వేర్వేరుగా విడిపోతాయి. ఇలా ఎన్రిచ్ చేస్తూ చేస్తూ యురేనియం 235%ను పెంచుతూ పోతారు. ఇది 5%కు చేరుకుంటే అప్పుడు దీని నుంచి పవర్ జనరేట్ చేయవచ్చు. ఇక్కడి వరకు ఏ దేశానికి ఇబ్బంది లేదు. చాలా దేశాలు న్యూక్లియర్ పవర్ ఆధారంగా పవర్ను జనరేట్ చేస్తున్నాయి. కానీ ఈ పర్సెంటేజ్ను మరింత పెంచడం వల్ల అనేక దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది. ఈ యురేనియంను ఎన్రిచ్ చేసే ప్రాసెస్ చాలా లాంగ్ టర్మ్లో ఉంటుంది. 2008లో ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ను ఇరాన్ నిర్మిస్తే ఇప్పటి వరకు అంటే 2025 వరకు ఆ దేశం జస్ట్ 400 కేజీ యురేనియంను మాత్రమే క్లీన్ చేయగలిగింది. అది కూడా 60% మాత్రమే ఎన్రిచ్ చేయగలిగింది. దీన్ని బట్టే ఇది ఎంత లాంగ్ ప్రాసెస్సో అర్థం చేసుకోవచ్చు. యురేనియంను 60% వరకు ఎన్రిచ్ చేయడం చాలా లాంగ్ ప్రాసెస్ అయినా 60 to 90% ఎన్రిచ్ చేయడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుందట. ఇది కనుక 90% ఎన్రిచ్ అయితే ఇక దానితో న్యూక్లియర్ బాంబును తయారు చేయవచ్చు. ఇలా క్లీన్ అయిన యురేనియం 235 చాలా అన్స్టేబుల్గా ఉంటుంది.
దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా చిన్న తప్పిదం జరిగినా ఈ ఎన్రిచ్డ్ యురేనియం భారీగా పేలుతుంది. పేలిన తర్వాత ఈ యురేనియం గాల్లోనే ఉంటుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్టు కూడా మొలవదు. నదీ జలాలన్నీ కలుషితం అయిపోతాయి. అక్కడ నివసించే వారికి క్యాన్సర్, థైరాయిడ్, అంగవైకల్యం, పిల్లలు పుట్టకపోవడంతో పాటు అనేక వ్యాధులు వస్తాయి. ఇది కొన్ని దశాబ్దాల పాటు ప్రభావం చూపిస్తుంది. రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ పేలినప్పుడు చుట్టుపక్కల 500 కిలోమీటర్ల వరకు ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత 4143 కిలోమీటర్ల రేడియస్లో ఈ రేడియో యాక్టివిటీ ప్రభావం చూపింది. ఆ ప్రాంతంలో నివసించే వారిలో క్యాన్సర్, థైరాయిడ్ వ్యాధులు ఎక్కువగా వచ్చాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా న్యూక్లియర్ అటాక్ చేసింది. ఒక్క బాంబుతో హిరోషిమాలో 66,000 మంది మరణిస్తే నాగసాకిలో 36,000 మంది చనిపోయారు. దీన్ని బట్టే ఈ యురేనియం ఎంత డేంజరసో అర్థం చేసుకోవచ్చు. సో యురేనియంను ఎలా క్లీన్ చేస్తారు అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించి ఉంటుంది. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ.